నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు టీడీపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇది సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, యువత గురించి కానీ, వాలంటీర్స్ కానీ చాలా అంశాలు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన అంశాలు ఏంటి? 2 రోజుల క్రితమే మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిలీజ్ చేసి చూసాం. సో మిగతా న్యాచురల్గానే అందరూ కూడా కూటమి యొక్క ఇది ఎలా ఉంటుంది అనేటువంటిది మేనిఫెస్టో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరే, ఇవాళ అందరు కలిసి రిలీజ్ చేశారు. అయితే ప్రతిసారిలాగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా సవివరంగా చేయాలి అనేటువంటి భావన ఆయనలో ఉంటుంది. అంటే ప్రతి సెక్షన్ని అడ్రస్ చేయాలి, ప్రతి వాళ్ళని టచ్ చేయాలి అనేటువంటి భావంతో ఆయన మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. అందుకనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు కదా, అంతకుముందు మేనిఫెస్టోలో 600 పాయింట్లు ఉన్నాయి, మేము నవరత్నాలను 9 పాయింట్లే పెట్టాము, మేము గెలిచాము, వాళ్ళని ఇది చేసాము అనేటువంటిది. అది నవరత్నాలు అనేది వాళ్ళకి లాస్ట్ టైం వర్కౌట్ అయింది. అయితే ఏ సెక్షన్స్ అయితే తెలుగుదేశానికి గత ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో దూరం అయినాయో ఆ సెక్షన్స్ని దగ్గర చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకి మేనిఫెస్టోలో క్లియర్గా కనపడుతుంది. సరే, సూపర్ 6 ద్వారా అటు ఆడవాళ్ళని, వాళ్ళకి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితేనేమి, బస్సు ప్రయాణం అయితేనేమి, 15,000 రూపాయలు అమ్మఒడి లాంటి అంటే బడికి పంపించే వాళ్ళకి కానీ, లేకపోతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడవాళ్ళకి 59 సంవత్సరాల వరకు 1,500 ఇవ్వటం, ఈ కార్యక్రమాలన్నీ సూపర్ 6లో చెప్పేశారు వాళ్ళు. అది కాకుండా ఇవాళ మేనిఫెస్టోలో ముఖ్యంగా వాళ్ళు అడ్రస్ చేసినటువంటిది బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని. ఎందుకంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గాలు అనేటువంటివి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాగా నిలిచినాయి. ఎందుకంటే అప్పటిదాకా అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అధికారం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. కాబట్టి ఆయన టైంలో మనం అనేక మంది బీసీ నాయకులు, గొప్ప గొప్ప నాయకులు వెలుగులోకి రావటం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కంటిన్యూ చేశారు. కానీ 2019లో సరే, కారణాలు అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కారణాలు అయినప్పటికీ కూడా, ఈబీసీ రిజర్వేషన్ కాపులకి 5% నేను ఇస్తున్నాను అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో, సో అక్కడ కొంచెం బీసీ వర్గాలకి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆ కారణం చేత ఏంటంటే జగన్ గారు చెప్పిన వీటి మూలాన ఏ కారణాలని చాలామంది తెలుగుదేశానికి దూరం అయ్యారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను 53-54 కార్పొరేషన్లు పెడుతున్నాను, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తాను నేనని చెప్పేసరి విపరీతమైనటువంటి ప్రామిసెస్ చేయడం జరిగింది. పేరుకైతే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారు, కానీ దాని కనీసం కూర్చోడానికి కుర్చీలు కానీ ఒక ఆఫీస్ కానీ ఏర్పాటు చేయలేదు. నిధులు అనేవి లేవు. ఏదొచ్చినా కూడా, ఏ పథకం ఉన్నా కూడా అన్ని పథకాలు మీకు వస్తున్నాయి కదా, అమ్మఒడి మీకు వస్తుంది కదా, ఓకే దాంట్లోనే, వృద్ధాప్య పింఛన్ వచ్చినా దాంట్లోనే, ఇంకోటి వచ్చినా ఇదిగో పథకాలు ఇచ్చేస్తున్నాం అని పేరు చెప్పడమే కానీ బీసీలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలు కానీ, ఎస్సీలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పథకాలు, ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీకి ఉన్నటువంటి పథకాలు ఏవి కూడా అతను అమలు చేయకుండా వాటన్నిటిని కూడా ఈ పథకాల్లో నవరత్నాల్లో కలిపేశారు. దాంతో ఏంటంటే ఈసారి ఆ సామాజిక వర్గాలు కొంచెం అసంతృప్తితో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ హక్కును చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సవివరంగా మనకి చూసాం. మత్స్యకారులకి సపరేట్గా, తర్వాత వచ్చేసి ఈ ఆక్వా రైతులకి, తర్వాత నేత కార్మికులకి, అలా ప్రతి వాళ్ళకి ప్రతి సెక్షన్ని కూడా ఎంతో కొంత మేము ఆర్థిక సహాయం చేస్తామనేటువంటి దాంతో సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే వైశ్య కమ్యూనిటీని కూడా స్పెషల్గా అడ్రస్ చేయడానికి చిరు వ్యాపారస్తుల్ని మేము ప్రోత్సహిస్తామని, తర్వాత ఎంఎస్ఎంఈస్ మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి స్టార్టప్ కంపెనీస్ ఇస్తామని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ముఖ్యంగా ఈసారి ఈ మేనిఫెస్టోలో జనాన్ని ఆకర్షించేది ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. అది 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో మేము కల్పిస్తాము అనేటువంటిది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటిది. తర్వాత ఉద్యోగం రానటువంటి వాళ్ళకి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో 3,000
వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా యూత్ని బాగా అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మెగా డిఎస్సి ఇస్తాను, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నప్పుడు యూత్ అంతా కూడా అసలు తెలుగుదేశాన్ని పూర్తిగా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేశారు గత ఎలక్షన్స్లో. కానీ వాళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే నిరుద్యోగ భృతి అనేటువంటిది 3,000 రూపాయలు నేను ఇస్తాను, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్కి నేను ప్రోత్సహిస్తాను, ఆ తర్వాత 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తానన్నప్పుడు ఏమవుతుందంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటిది చాలా పెద్ద టాస్క్. అఫ్కోర్స్ అవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు గవర్నమెంట్ అన్నీ కలుపుకుంటాయి. అయినప్పటికీ కూడా అన్ని లక్షల ఉద్యోగాలు రావాలి అంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది, తర్వాత రకరకాల ఎంఎస్ఎంఈస్ రావాల్సి ఉంటుంది. అన్నీ కూడా 4 వైపుల నుంచి వాళ్ళు ఒక పాలసీని డెవలప్ చేస్తే కానీ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు కల్పించడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ప్రజలు దాన్ని కనుక విశ్వసిస్తే విపరీతమైనటువంటి మెజారిటీతోటి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఆయన మానసపుత్రిక అయినటువంటి డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు నేను ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తానన్నారు. అలాగే లేడీస్కి అయితే వరాలు కులిపించేశారనుకోండి. ఇక మిగతా వాళ్ళు సన్న రైతులకి సంబంధించి మనం చూసాం, వాళ్ళకి రైతు సహాయం ఏదైతే ఉందో దాన్ని 20,000కి పెంచుతామని చెప్పేసి అన్నారు. కాబట్టి దాదాపుగా ప్రతి సెక్షన్ని టచ్ చేసి వివరంగా ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూసి ముందు ఆయన చెప్పిన సూపర్ 6 మిగతా పవన్ కళ్యాణ్ గారి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూస్తే అయితే నాకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటంటే చెప్పడం బాగా చెప్పారు మేనిఫెస్టోలో, కానీ ఎలా చేస్తాము అనేటువంటిది కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిన్న పథకాలు నవరత్నాలు ఇవ్వటానికే నానా తంటాలు పడి ఇవాళ 13 లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు. అవును. సో ఎలా మేము చేస్తాము అనేటువంటిది కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది అనేటువంటిది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు నమ్మాలంటే కూడా రేషనల్గా మనం చెప్పగలగాలి వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంపద సృష్టిస్తాం, మేము సృష్టించినటువంటి సంపద ద్వారా మేము వాళ్ళకంతా కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం అంటున్నారు. కానీ సంపద సృష్టించడం అనేది ఉంటుంది ఒక రోజులో అయ్యేది కాదు. కానీ పథకాలు అనేవి మీరు వచ్చిన రోజు నుంచి అమలు చేయాల్సినటువంటి, ఖాళీ ఖజానా అక్కడ కనపడుతున్నప్పుడు కనీసం రోజువారీ ఖర్చులకి లేకపోతే నెల జీతాలకి ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేనప్పుడు రాగానే పాత 3,000 కలిపి కొత్త దాంతో కలిపి 7,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పేస్తాను ఆయన అంటాం. తర్వాత మెగా డిఎస్సి మీద నేను ప్రథమ సంతకం చేస్తానంటాం. ఆడపిల్లలకి నెలకు 1,500 రూపాయలు. ఇవన్నీ కూడా ఏంటంటే తడిసి మోపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వనరులు ఎంత, దాన్ని చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, ఇదిగో ఈ రూపేణ మేము సంపద సృష్టించి మేము చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అనేది కూడా చెప్పుంటే ఏంటంటే ఇంకొంచెం జనంలో విశ్వాసం ఉండి విశ్వసించడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లెక్కలేసి మరీ చూపిస్తున్నాడు బోర్డు మీద, ఇది అసాధ్యం అని చెప్పేసి. అవును. సో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు మనం చాలా సందర్భాలు చూసాం. తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరానటువంటి హైదరాబాద్ కొండల్లో ఒక మహానగరాన్ని నిర్మించాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని 70 నుంచి 80% వరకు ఆ హైదరాబాద్ ఒకటే పోషిస్తూ ఉంది. సో సంపద సృష్టి అనేటువంటిది జరుగుతుంది. కానీ దానికి కూడా దగ్గర దగ్గర 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్నటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదన్నా ఉందా, లేకపోతే ముందు గెలిచిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నారా అనేటువంటిది క్లారిటీ రావాల్సింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్.